హలో, నేను విశేషరావు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ ఇప్పుడు మిథున్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. రాజంపేట ఎంపీగా ఆయన ఉన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి. ఆయనకు సంబంధించినటువంటి పిఎల్ఆర్ కంపెనీకి, డి లాజిస్టిక్ కంపెనీకి సంబంధించినటువంటి నిధులు చేరాయి అనేది వినిపిస్తుంది. ఇప్పుడు సిద్ధార్థ లోద్రా హైకోర్టులో వాదనలు వినిపించారు. డి కార్డ్ లాజిస్టిక్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి 5 కోట్ల రూపాయలు వెళ్ళాయి. ఈ 5 కోట్ల రూపాయలు ఈ మద్యం స్కామ్ బయటకు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా డి కార్డ్ లాజిస్టిక్కి పంపించారు. ఆ అమౌంట్ని వివిధ రూపాల్లో మళ్ళా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది ఖాతాల్లోకి మళ్లించారు అనేటువంటి వాదనలను సిద్ధార్థ లోద్రా హైకోర్టులో బలంగా వినిపించారు. కీలకంగా ఉన్నాడు మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో. మద్యం పాలసీని తయారు చేసే దగ్గర నుంచి మద్యం కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చేదాకా మొత్తం మిథున్ రెడ్డి పాత్ర ఉంది అనేది సిద్ధార్థ లోద్రా హైకోర్టులో వినిపించినటువంటి బలమైనటువంటి వాదన. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి అనేది సిద్ధార్థ లోద్రా తన వాదనను హైకోర్టులో వినిపించారు. అందుకే అతన్ని కస్టోడియల్ తీసుకోవాలి, కస్టోడియల్ విచారణ చేయాలి మిథున్ రెడ్డిని, దానికి అనుమతించండి అని చెప్పి ఆయన కోరడం జరిగింది. మొదటి నుంచి కూడా మిథున్ రెడ్డి పాత్ర ఉంది లిక్కర్ స్కామ్లో అని చెప్పి వాదిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కూడా. ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరిగింది అనేది కూడా వినిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ విచారణ వేశారు. సిఐడి విచారణ జరుగుతోంది. ఈ సిఐడి విచారణల సందర్భంగా వాసుదేవ్ రెడ్డిని, ఆ రోజున్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి, ఆయన్ని విచారించింది. అలాగే ఈ మద్య స్కామ్లో ఉన్నటువంటి అనేక మందిని విచారించింది. వాళ్ళ వాంగ్మూలాలను కూడా తీసుకుంది. ఈ వాంగ్మూలాల ప్రకారం మిథున్ రెడ్డి వైపు చూపుతుంది ఈ లిక్కర్ స్కామ్. వాస్తవంగా సిద్ధార్థ లోద్రా హైకోర్టుకు ఇంకొక విషయం కూడా చెప్పారు. ప్రస్తుతం నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది వాంగ్మూలాలు ఇచ్చారు, వాళ్ళలో కొందరు అప్రూవ్డ్గా మారటానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మిథున్ రెడ్డిని కస్టోడియల్ విచారణకి ఇవ్వాలి అనేటువంటి వాదనను చాలా బలంగా వినిపించారు. అయితే దీనికి ప్రతిగా యాక్చువల్గా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు మిథున్ రెడ్డి. ఆ రోజు నుంచి యాక్చువల్గా ఆయన మీద ఎలాంటి విచారణ ప్రారంభం కాకుండానే ముందస్తు బెయిల్ వేశారు అనేది అప్పట్లో సిద్ధార్థ లోద్రా అలాగే ప్రభుత్వం తరఫు నుంచి వాదన వినిపించారు. కానీ అప్పటికే ఈయన మిథున్ రెడ్డి యొక్క ప్రమేయాన్ని సిఐడి గుర్తించింది. సిఐడి ప్రాథమిక విచారణలో బయటపడింది. కానీ కోర్టుని పక్కదోవ పట్టించారు. ఆ రోజున విచారణ అధికారి పూర్తి సమాచారం కోర్టుకి సమర్పించలేదు, కోర్టును తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు అనేది మిథున్ రెడ్డి తరపున ఉన్నటువంటి అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వినిపించారు. అంతేకాదు, కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కక్ష సాధించుకునే దిశగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. లేదంటే ఏ2గా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డిని, ఏ3గా ఉన్నటువంటి సత్యప్రసాద్ని, ఏ5గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని, వీళ్ళని అరెస్ట్ చేయకుండా, విచారించకుండా ఎందుకు మిథున్ రెడ్డిని కస్టోడియల్ విచారణకి అడుగుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు హైకోర్టు ఎదుట నిరంజన్ రెడ్డి. దీంతో వాద ప్రతివాదనలో నడుమ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది కేసుని. నెక్స్ట్ బుధవారానికి వాయిదా వేసింది, రేపు బుధవారానికి. సో బుధవారం రోజు ఏం చెప్తారు అనే దాన్ని బట్టి మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా అనేది ఆధారపడి ఉంది. కానీ మద్యం పాలసీ రూపకల్పన నుంచి ఆయా కంపెనీలకు మద్యం తయారీ ఆర్డర్స్ని ఇచ్చేంత వరకు కూడా కీలకమైనటువంటి పాత్రను మిథున్ రెడ్డి పోషించారు అనేది సిద్ధార్థ లోద్రా చెప్తూ ఉన్నారు. సో అందుకే దానికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. కస్టోడియల్ విచారణకి ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు, వాదిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అలాగే గోవిందప్ప బాలాజీ, వీళ్ళతో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 5-6 ఉన్నారు. వీళ్ళందరూ కూడా
జూలై 1వ తారీఖు వరకు వాళ్ళకి రిమైండ్లో కంటిన్యూ చేస్తూ తాజాగా కోర్టు నిర్ణయం తీసుకుంది. సో వాళ్ళు బెయిల్కి అప్లై చేశారు, కానీ వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి సిద్ధపడలేదు కోర్టు. వాళ్ళు సాక్షుల్ని ప్రమేయం చేస్తారు, సాక్షుల్ని తారుమారు చేసుకునే అవకాశం ఉంది అనేటువంటి వాదనని ప్రభుత్వం వైపు నుంచి వినిపించారు. ఈ లిక్కర్ స్కామ్లో కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో, అలాగే ధనుంజయ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సీఎం ఆఫీసులో కీలకంగా వ్యవహరించారు. ఆయన కూడా జైల్లో ఉన్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే గోవిందప్ప, ఆయన ఆడిటర్ గోవిందప్ప బాలాజీ, మొత్తం ఆయన భారతీయ సిమెంట్స్కి సంబంధించినటువంటి పర్మనెంట్ డైరెక్టర్ ఆయన దీంట్లో కీలకంగా ఉన్నారు. సూట్ కేసు కంపెనీలతోటి ఏ విధంగా మద్యం ముడుపులని పంపించాలి అనే దాంట్లో కీలకంగా వ్యవహరించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయనైతే కంప్లీట్గా ఈ మనీ ఫెడ్లర్స్ని ఏర్పాటు చేసి ఆ మనీ మొత్తాన్ని కలెక్ట్ చేసి తాడేపల్లికి చేర్చేవాళ్ళు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం, ప్రధానమైనటువంటి అభియోగం. వీటన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలను ప్రస్తుతం సిఐడి సేకరిస్తుంది. ఈ క్రమంలో అసలు మనీ లాండరింగ్ ఎంత జరిగింది, సూట్ కేస్ కంపెనీల ద్వారా విదేశాలకి ఎంత పంపించారు, స్వదేశంలో బంగారాన్ని ఎంత కొనుగోలు చేశారు, ఎన్ని కేజీల బంగారాన్ని ఏ జ్యువెలరీ షాపుల నుంచి కొనుగోలు చేశారు, లేదా బులియన్ మార్కెట్కి వెళ్ళి బులియన్ మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళతోటి టైఅప్ అయ్యి ఏ విధంగా ఈ మద్యం ముడుపుల ద్వారా బంగారాన్ని కేజీల కొద్దీ కొనుగోలు చేశారు, వీటన్నిటి మీద ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే దీంట్లో అత్యంత కీలకంగా వ్యవహరించింది మిథున్ రెడ్డి అనేది సిద్ధార్థ రుద్ర చెప్తూ ఉన్నారు, కోర్టులో వాదిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధార్థ లుద్రా చెప్పిన దాని ప్రకారం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తేనే దీనికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు అనుమతిస్తుందా అంటే, కోర్టు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విచారణ దశలో ఉన్నటువంటి కేసు కీలక దశలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా విచారణకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే అరెస్ట్ చేస్తారా లేదా, ఈ అరెస్ట్ చేయకుండా ఉండేలాగా కొన్ని కండిషన్స్ని పెట్టి ఆయన్ని విచారించమని చెప్పి సిఐడికి అనుమతిస్తుంది ఆ కోర్టు అనేది ఒక స్పష్టత రావాల్సి ఉంది. దీనికి మరికొన్ని గంటల్లోనే, అంటే బుధవారం రోజు మరికొన్ని గంటల్లోనే 24 గంటల లోపల ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అరెస్టా లేదంటే విచారణ వరకు మిథున్ రెడ్డి పరిమితం అవుతారా అనేది ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎంపీగా ఉన్నారు. ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే కనుక కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలని పాటించాలి, ప్రోటోకాల్ని పాటించాలి. లోక్సభ స్పీకర్ చెప్పాలి, అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అరెస్ట్ కన్నా కూడా కోర్టు ఒకవేళ అరెస్ట్ చేయొచ్చు లేదా విచారణ మాత్రమే చేయండి, విచారణకు సహకరిస్తారు అని చెప్తే విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఈ కేసు కీలకమైనటువంటి మలుపు ఇక్కడే తిరగబోతుంది. సో కాబట్టి కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ మేరకు మిథున్ రెడ్డి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరికొన్ని గంటల్లో ఏం జరగబోతుంది అనేది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.